హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 341వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. మనిషి కోరికల పరంపర ఎలా ఉంటుందంటే, ఒక ఆసామి బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాదే అంటూ ఉస్సురుస్సురంటున్నాడు. దూరాన బస్సు కనబడింది. సీటు దొరుకుతుందో లేదోనని కంగారుగా కాళ్ళు తొక్కుకున్నాడు. బస్సు వచ్చింది. ఖాళీలు కనిపించాయి. బస్సు ఎక్కబోతూనే కిటికీ ప్రక్క సీటు ఉంటే బాగుండు అనుకున్నాడు. కిటికీ ప్రక్క సీటు దొరికింది. కూర్చున్నాడు. బస్సు తొందరగా కదిలితే బాగుండు అనుకున్నాడు. బస్సు బయలుదేరింది. త్వరగా తను వెళ్లాల్సిన ఊరొస్తే బాగుండు అనుకుంటూ అసహనంగా సీట్లో కదులుతూ ఉన్నాడు. అతడు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరాయి. కానీ అతడొక్కదాన్ని ఆనందించలేదు. ఒకటి నెరవేరక ముందే క్యూలో మరో కోరిక. మనము సదరు ఆసామీలమే. మనల్ని మనకి ప్రదర్శించి హెచ్చరించే గురు దరి చేరమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. నా ఈ మట్టి దీపాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society. Thank you for watching.